ప్రియాంక ఇల్లు కట్టించడం అంటే మాటలు కాదు. అంతా సిద్ధంగా ఉన్నా కానీ డబ్బు సమస్యగా మారింది. అవును మనస, ఇల్లు కట్టాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ అదేమీ అంత పెద్ద సమస్య కాదు. నువ్వు కన్స్ట్రక్షన్ లోన్ గురించి ఆలోచించావా? కన్‌స్ట్రక్షన్ లోనా? దాని గురించి నాకు ఐడియా లేదు. అది కూడా హోమ్ లోన్ లాగే ఉంటుందా? మనస, హోమ్ లోన్ అంటే కన్స్ట్రక్షన్ అయిపోయినా ఇల్లు కొనడానికి లోన్ తీసుకుంటాము. కన్స్ట్రక్షన్ లోన్ అంటే ఇల్లు కట్టుకోవడానికి దశల వారీగా డబ్బు విడుదల చేస్తారు. దశల వారీగానా? ఎగ్జాంపుల్ గా ముందు ఫస్ట్ ఫ్లోర్ కొంత అమౌంట్ వస్తుంది, తర్వాత సెకండ్ ఫ్లోర్ కొంత అమౌంట్ వస్తుంది, తర్వాత ఎలక్ట్రీషియన్ వరకు, అలా వర్క్ కంప్లీట్ అయ్యే కొద్దీ దశల వారీగా డబ్బు వస్తుంది. ఓహ్! ఈ ప్రాసెస్ బాగుంది. మరి దానికి కావాల్సిన ఏమైనా అర్హతలు ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. నీకు సొంత ల్యాండ్ ఉండాలి, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి, అలాగనే హౌస్ ప్లాన్ కి మున్సిపల్ అప్రూవల్ తప్పనిసరి. నీ ఇన్కమ్ ప్రూఫ్ కూడా చాలా ముఖ్యము. దాన్ని బట్టే లోన్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అవునా? మరి నాకు లోన్ ఎంత వస్తుంది? నా ఇన్కమ్ సరిపోతుందా? ఈ ఇన్కమ్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్ చూసి మనం ఒక అంచనా వేయొచ్చు. సాధారణంగా కన్స్ట్రక్షన్ లోన్ కి అప్ టు 100% లోన్ ఇస్తారు. బ్యాంక్ టు బ్యాంకు వేరియేషన్ ఉంటుంది. మరి కన్స్ట్రక్షన్ లోన్ కి ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ప్లాన్ పర్మిషన్, ఎస్టిమేషన్ కాపీ కావాలి. ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది? ఇంకేమైనా అడిషనల్ చార్జెస్ ఉంటాయా? ఇంట్రెస్ట్ రేటు 7.35 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రొఫైల్ ని బట్టి, సిబిల్ ని బట్టి బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ ఉంటుంది. అయితే నేను నా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని రేపు మీ ఆఫీస్కి వస్తాను. నువ్వు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నాకు చాలా కష్టం అయ్యేది. అదంతా ఏం లేదు, ఫ్రెండ్స్ అంటే ఒకరికొకరికి సహాయం చేసుకోవాలి కదా. మా రైట్ ఏజెంట్ గ్రూప్ లో లోన్ ప్రాసెస్ అనేది కష్టాంతరం కాదు, చాలా సులువైన పద్ధతిలో వితిన్ 10 వర్కింగ్ డేస్ లో అయిపోతుంది. నువ్వు నిశ్చింతంగా ఉండు, నీ కల త్వరలోనే నెరవేరుతుంది.